ఎప్పుడైనా ఎగ్జామ్స్ టైంలో సండే పూట పిల్లల్ని ట్యూషన్కి రమ్మంటేనే రావడానికి ఇష్టపడరు. అలాంటిది సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళని ట్యూషన్కి రమ్మంటే వస్తారా? కానీ పేరెంట్స్ మాత్రం సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లల్ని ట్యూషన్కి పంపుతాం అనేవాళ్ళు. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరుగుతూనే ఉంటారు కదా, సో నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంటారు కాబట్టి చదువు ఎక్కడ మర్చిపోతారా అనే భయం వాళ్ళకి. కానీ పిల్లలకి మాత్రం సమ్మర్ హాలిడేస్లో కూడా ట్యూషన్కి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. సో నేనైతే ఇంకా చెప్పేసిద్దాను అనమాట వాళ్ళ పేరెంట్స్కి అయితే, పాపం సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం వాళ్ళని ఎంజాయ్ చేయనియండి, ఎట్లాగో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ ట్యూషన్ తప్పదు కదా అని. సో సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన 2 months అయితే ఇంకా ట్యూషన్ అయితే ఉండేది కాదు. కాకపోతే నాకైతే ఇంకా నెక్స్ట్ మంతే కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ కాలేజ్ ఫీజు కట్టాలని కొంచెం భయం అయితే ఉండేదన్నమాట. సో ఆ 2 months కూడా నేను ఖాళీగా ఉండకుండా మా ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి మిషన్ అయితే కుట్టేదాన్ని. సమ్మర్ హాలిడేస్ అన్ని రోజులు కూడా మిషన్ కుట్టగా వచ్చిన డబ్బులన్నీ కూడా దాచిపెట్టుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా కాలేజ్ ఫీజు కానీ బస్ పాసెస్ కానీ బుక్స్ కానీ ఇట్లా దాచిపెట్టుకునేదాన్ని అనమాట. కొన్నిసార్లు అయితే ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే ఇంట్లో కూడా వాడేసేదాన్ని. చూస్తూ చూస్తూ మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఊరుకోలేం కదా, ఇంకా అట్లా కాలేజ్ ఫీజు కోసం దాచిపెట్టుకున్న డబ్బులు కూడా కొన్నిసార్లు ఖర్చు అయిపోయేవి. అందరూ సమ్మర్ హాలిడేస్ అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికని పెద్దమ్మ వాళ్ళ ఇంటికని ఇట్లా ఊళ్ళు తిరుగుతూ ఉంటే మాత్రం నేను మాత్రం ట్యూషన్ చెప్పుకోవాలా లేక బట్టలు కుట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. సో అట్లా బిజీగా గడిచిపోయి ఉన్న సమ్మర్ హాలిడేస్ అయితే. ఇంతకీ మీ సమ్మర్ హాలిడేస్ని మీరు ఎక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అన్నట్టు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా టమాటో బాత్ రెసిపీ మీలో ఎంతమంది తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి.